షాలోమ్ అలైకుం, షాలోమ్ అలైకుం, షాలోమ్ అలైకుం. దేవుని లేఖన భాగాన్ని ధ్యానం చేసుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 16వ వచనం. లెటర్ టు ది హీబ్రూస్ చాప్టర్ 11 verse 16. అయితే వారు మన శ్రేష్టమైన దేశమును అనగా పరలోక సంబంధ దేశమును కోరుతున్నారు. అందుచేత తాను వారి దేవుడని అనిపించుకోవడానికి దేవుడు వారి గురించి సిగ్గుపడడు. ఏలైనగా ఆయన వారి కొరకు ఒక పట్టణము సిద్ధపరిచి ఉన్నాడు. ఏలైనగా ఆయన వారి కొరకు ఒక పట్టణము సిద్ధపరిచి ఉన్నాడు. God has prepared a city. ఒక పట్టణాన్ని ప్రభు నీ కొరకు సిద్ధపరిచాడు. హెబ్రీ పత్రిక రచయిత అంటాడు, నిలవలన పట్టణం లేదు కానీ ఉండబో దానికోసం ఎదురు చూస్తున్నాము. స్థిరమైనది శాశ్వతమైన పట్టణం ఇది కాదు. ఇక్కడ మీరు చూస్తున్న బ్యాక్గ్రౌండ్ గమనించినప్పుడు డెవలప్ బెడ్రూమ్స్ అనేవి కనిపిస్తున్నాయి. చిన్నగా సిటీ మాల కనిపిస్తుంది ఇక్కడ అంతా కూడా. ఇది శాశ్వతమైన తాత్కాలికమైనది. ఈ తాత్కాలిక నివాసములేవి. విశ్వాస వీళ్ళందరూ కూడా వారు దేవుడు వారుగా పట్టణం సిద్ధపరిచాడు. A city not built by hands. దేవుని చేతితో కాక దేవుని చేత కట్టబడినది. 2 కొరింథీయులకు 5:1 It is not built by hands. ఆ దేవుని చేత కట్టబడినది స్థిరమైన నివాసం పరలోకం ఉన్నది ఎరుగుదమంటారు అపోస్తలుడు పౌలు. The city has been built by our own God. మన దేవుని చేత ఒక కట్టబడిన తన హస్తముతో నిర్మించబడిన, ఇది మానవ హస్తం నిర్మించబడిన పట్టణములు, భవనాలు ఎన్నో ఉన్నాయి. తాజ్మహల్ లాంటివి ఎన్నో పురాతనమైన అద్భుతమైన కట్టడాలు ఎన్నో ఉన్నాయి. అవన్నీ కూడా పనివారు కట్టారు, చేతులతో శిల్పులు చేతులతో చెక్కారు. ఇవి తాత్కాలికమైనవే కానీ శాశ్వతమైన నిత్యమైన స్థిరమైన కథలని నిశ్చలమైన ఒక పట్టణం ప్రభు సిద్ధపరిచినాడు. A city has been built by God. కాబట్టి ఆ పట్టణం కొరకు అబ్రహాము మొదలుకొని విశ్వాసులందరూ కూడా లోకంలో శ్రమలు కలిగిన వాటిని ఓర్చుకొని తాలుకొని వారు విడుదల పొందకపోయినా కూడా విశ్వాసం వారు ముందుకు సాగిపోయారు. వారి దృష్టి అంతా కూడా ఆ యొక్క శ్రేష్ఠ పట్టణంలో కోరుతున్నారు. వారు వాగ్దాన భూమిలో ఉన్నారు. దేవుడు ప్రామిస్ ల్యాండ్ ఉన్నది. ఎవరు ఇన్ ది ప్రామిస్డ్ ల్యాండ్, బట్ దే ఆర్ లుకింగ్ టు ఎ సిటీ విచ్ హస్ బీన్ బిల్ట్ బై గాడ్. దేవుని కట్టబడి ఆ నివాస కొరకు అబ్రహాము విశ్వాసం ఎదురు చూశారు. వారు శ్రేష్టమైన పట్టణం వారు కోరుతున్నారు. కాబట్టి అలాంటి ఉదాత్తమైన ఆశ కలిగి ఉన్నందుకు, అలాంటి కలిగి జీవిస్తున్నందుకు దేవుడు వారి గురించి సిగ్గుపడడు. సచ్ పీపుల్, సచ్ బిలీవర్స్. ఎందుకనగా వారి ఆశయము, వారి లక్ష్యము, వారి గురి, వారి జీవిత విధానం అంతా కూడా దేవునికి ప్రీతికరంగా ఉన్నది. కాబట్టి వారి గురించి దేవుడు సిగ్గుపడడం లేదు. నువ్వు పరస్థమైన వాటిని ఆశించడం లేదు. నువ్వు చెడ్డవాటిని ఆశిస్తున్నావు. 1 కొరింథీయులకు 10వ అధ్యాయం, మన చెడ్డవాటిని ఆశించకుండా ఇవన్నీ దృష్టాంతాలుగా లిఖించబడి ఉన్నాయి. మన చెడ్డవాటిని ఆశించి నశించిపోయారు. అలా ఉండకూడదని దేవదేవుడు మన హెచ్చరిస్తూ ఉన్నాడు. అయితే ప్రేమతో మందలిస్తున్నాడు, ప్రేమతో మేల్కొలుపుతున్నాడు. క్రీస్తుతో లేవబడి ఉన్నట్టయితే పైన వాడి చాలా అబ్బావు కానీ శ్రేష్ఠ వాడు కోరుకున్నారు. కాబట్టి దేవుడు వాళ్ళకు సిగ్గుపడడు. నేను గురించి దేవుడు సిగ్గుపడుతున్నాడేమో. ఎందుకనగా యూఆర్ నాట్ థింకింగ్ ఆన్ స్పిరిచువల్ లైన్స్, బికాజ్ యూఆర్ వరల్డ్లీ మైండెడ్ పర్సన్, థింకింగ్ ఆఫ్ వరల్డ్లీ థింగ్స్. ఏమి తిందామో, ఏమి ధరించుకొని, ఏం త్రాగుదామని మీ దేహంలో వచ్చి ఆలోచించుకొస్తున్నారు. వాటిని ప్రేమిస్తారు. ఒకసారి వాటిని ప్రేమిస్తున్నారు. అవి శాశ్వత నిత్యం తలంచి ఇక పర్మనెంట్గా ఉంటాం అనుకుంటున్నారు. కానీ లేదండి,
ఇట్స్ నాట్ పర్మనెంట్ లివింగ్ ప్లేస్, ఇట్స్ ఎ టెంపరరీ వన్. కాబట్టి జాగ్రత్త పడదాం. ఎలా అనగా ఎప్పుడు పత్రిక 13వ అధ్యాయము 15వ వచనం 13-14లో వాళ్ళు ఉండబోదానికి ఎదురు చూస్తాను నేను వాక్యము చూసాము. మరి ఇక్కడైతే ఎప్పుడు 13-15లో కాబట్టి ఆయన ద్వారా మనం దేవునికి ఎల్లప్పుడూ స్తుతియాగము చేయొచ్చు, అనగా ఆయన ఒప్పుకొనచ్చు జీవాఫలము అర్పించదము. జీవాఫలం అర్పిద్దాం, మనం స్తుతియాగము చేయొచ్చు, ఉపకార ధనము చేస్తూ మనం ముందుకు సాగిపోదాం. అది మన జీవిత విధానమే ఉండాలి. కానీ పిల్లారా, హెబ్రీ 13-14 ప్రకారం, హెబ్రీ 11-16 ప్రకారం మనం జీవించడానికి పరిశుద్ధాత్మ దేవుడు మన శక్తిని దయచును గాక. సిద్ధపడదాం, శ్రేష్ఠ వాటిని అపేక్షించి వాటి కోసం పోరాడుతూ ముందుకు సాగిపోదాం. ఈ లోక సంబంధం వాటి మీద భూసంలో మనసు పెట్టుకొనకుండా మనం ఉండబోదాని కోసం నిశ్చల ఆరాధ్యం కొరకే, దేశ కట్టబడిన నిత్యమైన స్థిరమైన ఆ నివాసం కొరకే ఆ పట్టణంలో ఉండాలని ఆశిస్తే నూతన ఎరిశలో ఉండడానికి ముందుకు సాగిపోవడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకందరి కొరకు కృపా సహాయం మెండుగా దయచునుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. మహాగణ మహోన్నత యేసయ్యా మీకు స్తోత్రం నాయన. మీ గొప్ప దేవుడు మా తండ్రి, మీకు స్తోత్రం మేము చెల్లిస్తున్నాం నాయన. బలహీనం బలపరచని, దీవించని, ఆశీర్వదించని మా తండ్రి. విశ్వాసం కూడా శ్రేష్టమైన వాటిని కోరుకుంటున్నాయన. ఉండబోదాని కోసం ఎదురు చూస్తూ మా తండ్రి, లోకమును తండ్రి మేము ఉపకారం ధర్మం చేస్తూ స్తుతియాగం అర్పిస్తూ జీవాన్ని అర్పిస్తూ ముందుకు సాగిపోవటకు మీ శక్తి ఇవ్వగల స్తోత్రాలు చెల్లిస్తూ యేసయ్య నామమున ప్రార్థించి వేడుకొచ్చున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము మనందరి సహకారం తోడే ఉండును గాక. ఆమేన్.